శుభదినం అంటున్నాయంటే మహానుభావులకు వర్ధంతులు ఉండవు. ఎన్టీ రామారావు లాంటి ఒక మహానేత, మహా నటుడు, మహామానవతావాది, ప్రపంచంలో ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా భగవంతుడు మరి ఎన్నో అవతారాలు ఎత్తారు. కానీ అన్నిటికన్నా పరిపూర్ణమైనటువంటి ఒక మానవత అవతారంగా వచ్చినటువంటి మహామనీషి ఎన్టీ రామారావు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పెద్దలంతా చాలా విషయాలన్నీ తెలియజేశారు. నేను ఎన్టీ రామారావు గారిని ఒక దైవాంశ సంభూతినిగా అందరూ భావిస్తారు. కానీ ఆయనే దైవంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ మీకు తెలియజేస్తున్నాను. ఒక్క దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఉంటే తప్ప ఎన్టీ రామారావు లాంటి గుణగణాలు కానీ, ఎన్టీ రామారావు లాంటి ఒక ఆలోచన విధానం కానీ, ఆయన మరి ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ మరి ప్రపంచంలో ఏ నాయకునికి, ఏ మనిషికి లేవని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది అతిశయోక్తి కాదు. అయితే ఈ తారక రామం అనేటువంటి పుస్తకంలో మరి భగీరథ గారు భగీరథ ప్రయత్నం చేశారన్నమాట. భగీరథుడు గంగను తెప్పించడానికి ఎంత ప్రయత్నం చేశారో అలా భగీరథ అనేటువంటి ఒక పరిశోధకుడు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఒక కవి, విమర్శకుడు. మరి ఇక్కడ తారక రామం అంతరంగ ఆవిష్కరణ చేయాలంటే ఆ రామారావు గారి పైన భగీరథ గారికి ఉన్నటువంటి ఈ ప్రేమ, అంతేకాకుండా ఆ రామారావు గారి యొక్క సమగ్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలంటే మరి అప్పటి నుంచి, అంటే రామారావు గారు మన దేశం నుంచి ఇప్పటి వరకు నటించినటువంటి అన్ని చిత్రాలకు సంబంధించినటువంటి విషయాలు, ఆ యొక్క సంఘటనలు, సన్నివేశాలకు సంబంధించినది అనేక మంది విలేకరులు, మరి పాత్రికేయులు ఆయనతో చేసినటువంటి ఇంటర్వ్యూలను అన్నిటినీ సమగ్రంగా ఈ పుస్తకంలో తీసుకొని రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నించారు, భగీరథ ప్రయత్నం చేశారు. మరి 100% ఇంకా 10% ఎలాగైనా ఉంటుంది, అది వేరే విషయం. 90% విజయం సాధించారు భగీరథ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ తారక మరి రామం అనేటువంటి ఆ యొక్క శీర్షికే చాలా అందంగా ఉంది.